అంటే నా మొట్టమొదటి కథానాయకుడు నితిన్, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇలా ఈ లుక్లో చూడడం నాకు నితిన్ ఎప్పుడు కూడా టఫ్గా చూడాలని ఉండేది, ఇంకా బాగా టఫ్గా ఉండాలి అనిపించేది. సో ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా టఫ్గా ఉన్నావు ఈ లుక్లో. ఇలాంటి లుక్ కోసం నేను వెయిట్ చేశాను. అండ్ నితిన్ ఎమోషన్స్ తెలుసు నాకు. నువ్వు జానీ రిలీజ్ అయినప్పుడు ఏం ఫీల్ అయ్యావో. జానీ ఫ్లాప్ అయిందని కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి నితిన్కి అప్పుడైతే. అంత ఎమోషన్ చూశాను నేను. సో తను పీకే ఫ్యాన్ అప్పటి నుంచి. విష్ యూ ఆల్ ది బెస్ట్ నితిన్. సినిమా జయం కొండెక్కాను, దేవుడు ఆ సినిమా హిట్ అవ్వాలని మొక్కున్నాను. ఆ సినిమా హిట్ అయిపోయింది. తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి, అది వచ్చాయి. మళ్ళీ ఇష్క ముందు వచ్చాను, గుండు గీయించుకున్నాను, మెట్లెక్కాను. దేవుడా ఈ సినిమాని హిట్ చేయమన్నాను. ఆ దేవుడు రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇష్క ఫంక్షన్కి వచ్చారు, ఇష్క ఆడియోకి. నా దృష్టిలో దేవుడు అనేవాడు రాడు. ఒక దేవుడు అనేవాడు ఒక రాయిలో ఉంటాడు, ఒక పాప స్మైల్లో ఉంటుంది, ఒక అబ్బాయిలో ఉంటాడు, అమ్మాయిలో ఉంటాడు, ఒక బెగ్గర్లో ఉంటాడు. దేవుడు అనేవాడు ఒక రూపంలో వస్తాడు. ఆ రూపమే అట్లీస్ట్ నా వరకు పవన్ కళ్యాణ్ గారు. ఇది నేనేదో డబ్బా కొట్టట్లేదు, ఆయనకి నేను భజన చేయట్లేదు. ఇది నా హార్ట్ఫుల్ ఫీలింగ్స్. ఎవరు ఏమనుకున్నా ఐఎమ్ సారీ. ఎందుకంటే అంటే 12 ఫ్లాపుల తర్వాత ఏ స్టార్ హీరో నా ఫంక్షన్కి, ఆడియో ఫంక్షన్కి రాడు. ఎందుకంటే ఈ సినిమా ఆడట్లే కదా, మనం ఎందుకు వెళ్ళాలి, వద్దులే అనుకుంటారు. బట్ నేను తనను కలిసి గబ్బర్ సింగ్ సెట్లో కలిసి, సార్ నా ఫంక్షన్ ఉంది సార్ అనగానే, ఎప్పుడమ్మా అన్నాడు. సార్ ఆ డేట్ చెప్పాను, వస్తాను వెళ్ళిపో. షాక్, ఏంటి సార్ నిజంగానా? నేను వస్తున్నాను, నీకోసం నేను రావాలి, వస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు. అంత గొప్ప మనిషి ఆయన. అండ్ చాలామంది ఏమంటారంటే ఇష్క్ సినిమా తర్వాత ప్రతి సినిమాలో ఏదో ఒక పాట పెడుతున్నాడు, ఏదో వాడుకుంటున్నా అంటున్నాడు. కాదు, నా ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక పోస్టర్ ఇలాగ ఉంటుంది. నా ఫ్లాప్ సినిమాలో కూడా ఉంది. ఆ సినిమాలో ఫ్లాప్ లే కాబట్టి ఎవరు వాటి అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు సినిమా హిట్లు అవుతున్నాయి కాబట్టి అందరూ అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యే వరకు నేను తన గురించి నా అభిమానాన్ని చాటుతూనే ఉంటాను, మీ తరపు నుంచి మీలాగే. ఇవాళ ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం నాకు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు. ఒకటి కరుణాకరణ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా తొలి ప్రేమ, ఆ సినిమా చూసే నాకు అంటే ఒక యాక్చువల్లీ నాకు అంటూ ఉంటారు ఏమంటే, మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత ఇష్టం అంటుంటారు. సారీ, ఇష్టం కాదు, నాకు పిచ్చి. దానికి లెక్క కూడా లేదు. ఆ పిచ్చితోనే సినిమాలోకి రావాలనే ఒక కోరిక వచ్చింది. అందుకే సినిమాలోకి వచ్చాను. అండ్ కరుణాకరణ్ గారి వల్ల కూడా వచ్చాను సినిమాలోకి. యాక్చువల్లీ ఈ నాతో నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పారు, నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పాడు. కానీ ఇది నా 21st సినిమా. 20 సినిమాలు మిస్ అయిపోయాయి. ఫైనల్గా సినిమా చేస్తున్నాము, 21st మూవీ. అండ్ ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంటుంది. ఎవరికి నచ్చకపోయినా ఇందులో ఉంటుంది. ఇది నా ఇష్టం, నాకు తనంటే ఇష్టం, పెట్టుకుంటాను. అండ్ మీ అందరికీ క్వశ్చన్ అడుగుతాను, ఊరికి నార్మల్గా జస్ట్ ఏదైనా ఒక గెస్ చేయండి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ నా ప్రొఫెషన్ మామూలుగా సినిమాలో ఏముండొచ్చు గెస్ చేయండి. డాక్టరా, అంటే మామూలు సినిమాలో నా వర్క్ ఏముండొచ్చు అంటే కాలేజ్ స్టూడెంటా, డాక్టరా, లాయరా, ఫైటరా, ఆర్ జస్ట్ రోమియోనా? బ్లూ షర్ట్ కరెక్ట్ చెప్పావమ్మా. ఈ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ సినిమాలో అదే.